మెటా, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, అమెజాన్ అన్ని కార్పొరేట్ కంపెనీలది ఒకటే మాట ఒకటే బాట. అదే లే ఆఫ్స్. వందల్లో కాదు వేలల్లోనే ఉద్యోగులను ఉన్న పళంగా పీకేస్తున్నారు. ఇవాళ లాగిన్ అయిన ఎంప్లాయ్ రేపు మళ్ళీ ఆఫీస్కి వెళతారో లేదో తెలియని పరిస్థితి. సాధారణంగా ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగాల్లో కోత పెడతారు. కానీ ప్రస్తుతం గ్లోబల్ ఐటీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను వదిలించుకునేందుకు $1 బిలియన్ ఖర్చు పెడుతున్నాయి. ఎందుకో తెలుసా? టేక్ ఎ లుక్. అమెజాన్ లో 30,000 మందికి ఉద్వాసన, టీసీఎస్ లో 20,000 మందిపై వేటు, యాక్సెంచర్, మెటాల్లో వేలాది మందికి పింక్ స్లిప్స్. అమెరికా సిలికాన్ వ్యాలీ నుంచి బెంగళూరు ఐటీ పార్కుల వరకు గత కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా గ్లోబల్ ఐటీ కంపెనీల నుంచి ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించడం, మళ్లీ మార్కెట్ భూమి ఎక్కువగా ఉన్నప్పుడు కొత్త ఉద్యోగాలు కల్పించడం, ఇవన్నీ ఐటీ కంపెనీల్లో రొటీన్ గా జరిగే వ్యవహారాలే. కానీ ప్రస్తుత లే ఆఫ్స్ మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు దిగ్గజ కంపెనీలన్నీ $1 బిలియన్ ఖర్చు పెడుతున్నాయి. అంటే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు భారీగా బడ్జెట్ ను కేటాయిస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలిచ్చి పోషించడం కంటే ఊహించని స్థాయిలో వాళ్లకు ఆఫర్లు ప్రకటించి ఇక ఆఫీస్కి రావద్దని చెప్పేస్తున్నాయి. శాలరీ క్రెడిట్ అయినట్టు ఎలా మెసేజ్ వస్తుందో అమెజాన్ లోని వేలాది మంది ఎంప్లాయీస్ కు కొన్ని రోజులుగా SMS ల ద్వారా లే ఆఫ్ సమాచారం అందుతోంది. ఐటీతో పాటు ఇతర మేజర్ సెక్టార్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు ఎక్కువగా వినిపించే మాట కాస్ట్ కటింగ్, అంటే ఖర్చు తగ్గించుకోవటం. ప్రస్తుతం గ్లోబల్ ఐటీ కంపెనీలో జరుగుతున్న కాస్ట్ కటింగ్ ఏ స్థాయిలో ఉందంటే కార్పొరేట్ హిస్టరీలోని ఈ స్థాయి కాస్ట్ కటింగ్ ఎక్సర్సైజ్ గతంలో ఎప్పుడూ జరగలేదంట. అయితే 20,000 ఉద్యోగులను తొలగించడానికి టీసీఎస్ $1,135 కోట్ల ఖర్చు పెట్టింది. యాక్సెంచర్ గడిచిన 3 ఏళ్లలో $2 బిలియన్ స్పెండ్ చేసింది. ఇలా ప్రతి ఐటీ దిగ్గజ కంపెనీలు వర్క్ ఫోర్స్ ను తగ్గించేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. ఉన్న పళంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఈ ఐటీ కంపెనీలు ఎంప్లాయీస్ ను రోడ్డున పడేయటం లేదు. ఇలాంటి వారికి నష్టపరిహారం కింద బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి. 3 నెలల నుంచి 2 సంవత్సరాలకు అడ్వాన్స్ గా శాలరీ ఇస్తున్నాయి. ఎస్, ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కొనసాగేలా వెసులుబాటు కల్పిస్తున్నాయి. బాగా సీనియర్ ఎంప్లాయీస్ కు ఎర్లీ రిటైర్మెంట్ ఆప్షన్ ఇస్తూ వాళ్లకు కూడా భారీగా చెల్లిస్తున్నాయి. వేరే సంస్థల్లో ఉద్యోగాలు వచ్చే వరకు వాళ్లకు సపోర్ట్ కూడా చేస్తున్నాయి. ఇక కాస్ట్ కటింగ్స్ పేరుతో భారీగా ఉద్యోగాల కోత పెడుతున్న కంపెనీలు ఎంప్లాయీస్ కి ఎగ్జిట్ డోర్ చూపించేందుకు $1 బిలియన్ ఎందుకు ఖర్చు చేస్తున్నాయి? రాజీనామా చేయమని చెప్పిన ఉద్యోగుల భవిష్యత్తు గురించి కూడా కంపెనీలు ఎందుకు ఆలోచిస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే గ్లోబల్ ఐటీ కంపెనీల వ్యూహాలను అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది బ్రాండ్ ప్రొటెక్షన్. అంటే కంపెనీలు తమ బ్రాండ్ ను క్లయింట్స్ అండ్ కస్టమర్స్ దగ్గర కాపాడుకోవాలి. పెద్ద పెద్ద కంపెనీల రెప్యుటేషన్ ఒక్కసారి దెబ్బతిన్నదంటే అది ఆయా కంపెనీల పునాదులను కూల్చేస్తుంది. గూగుల్ నుంచి టీసీఎస్ వరకు ఏ కంపెనీ అయినా సరే రెప్యుటేషన్ ను, బ్రాండ్ ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఎలాంటి ఆర్థిక పరమైన భరోసా ఇవ్వకుండా వేలాదిగా ఉద్యోగులను తొలగించడం నెగిటివ్ పబ్లిసిటీకి దారితీస్తుంది. ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు సహజంగానే ఆగ్రహంతో ఉంటారు. ఇలాంటి వేలాది మంది కంపెనీ పాలసీల విషయంలో నెగిటివ్ గా పబ్లిసిటీ చేస్తే అది కంపెనీ బ్రాండ్ ను దెబ్బతీస్తుంది. పైగా లీగల్ సమస్యలు కూడా చుట్టుముడతాయి. షార్ట్ టర్మ్ హిట్ ఫర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్. ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు ఐటీ కంపెనీలు ఫాలో అవుతున్న ఫార్ములా ఇది. భవిష్యత్తు ప్రయోజనాలతో పోల్చితే ప్రస్తుతం ఉద్యోగులను తొలగించేందుకు చేసే ఖర్చు నామమాత్రం. అందుకే ఎంప్లాయీస్ ను పంపించేందుకు కూడా ఐటీ సంస్థలు వేల కోట్ల రూపాయలను కుమ్మరిస్తున్నాయి. ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించడానికి మరో అతిపెద్ద కారణం AI ఆటోమేషన్. ఇప్పుడు కృత్రిమ మేధస్సు ఐటీ కంపెనీలను రూల్ చేస్తోంది. వేలాది ఉద్యోగాలను మింగేస్తోంది. ఆటోమేషన్ వేగంగా జరుగుతున్న సమయంలో కంపెనీల ఫోకస్ కూడా AI ఆధారిత వర్క్ ఫోర్స్ వైపే ఉంటుంది. అయితే ఉద్యోగులు వెళుతుంటారు, వస్తుంటారు. కానీ మాస్ లే ఆఫ్స్ అవన్నీ కంపెనీ క్రెపబిలిటీ దెబ్బతీస్తుంది. అందుకే ఉద్యోగులను సాగనంపడానికి పెద్ద పెద్ద కంపెనీలు భారీగా నిధులను ఖర్చు చేస్తున్నాయి. సో ఇదంతా ఉద్యోగుల మీద ప్రేమతో చేస్తున్నారనుకోకండి. కంపెనీలు ఎన్ని $1 బిలియన్ ఖర్చు పెట్టినా వాటిని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గానే చూస్తాయి. ఐటీ ఎకనామీలో లే ఆఫ్ కూడా బిజినెస్ మాత్రమే. ఏఐతో పాటు మిషన్ లెర్నింగ్ కాలంలో ఉద్యోగులను వదిలించుకోవటానికి వాళ్లకు చెల్లించడం కూడా ఒక పెట్టుబడే కదా.